సద్గురు సాయిబాబా ఆశీర్వాదాల మహిమ. అన్నపూర్ణ. ఒకసారి సిడ్డీలో భారీ సమారోహం ఏర్పాటైంది. బాబా అన్నదానం చేయాలని నిర్ణయించారు. అప్పటివరకు గ్రామంలో పెద్దగా సన్నాహాలు లేకుండానే బాబా పెద్ద గడ్డెమీద కూర్చొని చెప్తున్నారు. బాగా వండండి, ఎవరు వచ్చినా ఆకలితో తిరిగి వెళ్లకూడదు. గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. ఈ బియ్యం తక్కువగా ఉంది, కూరగాయలు లేవు. కాని బాబా తన చేతులతో అన్నం, కూర, చట్నీ వంటివన్నీ సిద్ధం చేయించారు. ఒక మడికుడా బాబా చేతిలో ఉన్న పాత్ర నుండి తగ్గకుండా ఎవరు వచ్చినా తిన్నారు, తృప్తిగా తిన్నారు. ఈ సంఘటన బాబా శక్తులపై విశ్వాసం కలిగించింది. ఆశీర్వాదాల చలనం. బాబా దగ్గరికి భక్తులు తమ సమస్యలతో వచ్చేవారు. కొంతమందికి ఆరోగ్య సమస్యలు, కొంతమందికి నష్టాలు, మరికొంతమందికి కుటుంబ కలహాలు. బాబా వారికి ఒక్క మాటతో ధైర్యం ఇచ్చేవారు: శ్రద్ధ, సబూరి. ఆస్తికత, ఓర్పు. ఈ రెండు మాటలు భక్తుల జీవితాల్ని మార్చేసేవి. బోధనల తాత్పర్యం. బాబా చెప్పేది తక్కువగానే ఉండేది, కాని అందులో జీవితం మొత్తం దాగి ఉండేది. దేవుడు మన హృదయంలో ఉన్నాడు. అన్ని మతాలు ఒక్కటే. ఎవ్వరినీ తక్కువగా చూడకూడదు. సేవ చేయడం అనేది భగవంతుడికి అర్పించిన పూజ లాంటిది.